హాయ్! వెల్కమ్ టు ఐ డ్రీమ్. పెద్ది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా పైన విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. సో, ఎట్టకేలకు మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సినిమా చూసిన ఆడియన్స్ చాలామంది గూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది రామ్ చరణ్ కష్టం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది బుజ్జి గురించి మాట్లాడుతున్నారు. ఓవరాల్‌గా అసలు 'పెద్ది' ఎలా ఉంది? అండ్ 'పెద్దిలో' ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? ఇలాంటియన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ 'పెద్ది' సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే అండి. సార్, యాక్చువల్‌గా 'రామ్ చరణ్' అంటే 'రామ్ చరణ్' లాంటి ఒక మాస్ హీరో నుంచి సినిమా వస్తున్నప్పుడు ఫ్యాన్స్ భావోద్వేగాలు చాలా హైలో ఉంటాయి. అండ్ ఈ 'పెద్ది' రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ గూడా ఒక ఎమోషనల్‌గా సినిమాని చూస్తున్నారు. చాలా సైలెంట్‌గా బయటకొస్తున్నారు. ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తున్నారు. నిన్న థియేటర్‌లో మనందరం చూసాం అది. సో, పర్సనల్‌గా మీకెలా అనిపించింది 'పెద్ది'? ఒకటండి, ఇది చాలా భారీ వ్యయంతో దీనిపిచ్చిన భారీ చిత్రం. సార్. ఇది పాన్ ఇండియా స్థాయిలో తీశారు. మీరు ఆల్రెడీ చూసారు దాని ప్రమోషన్స్ పరంగా గానియండి, కాస్టింగ్ పరంగా గానియండి, ఎక్కడ కూడా నిర్మాత మాత్రం అప్రిషియేట్ చేయాలి. హ్మ్. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు సార్. చాలా ఖర్చు పెట్టారు. ఎక్కడ రాజీ పడలా. ప్రతి ఫ్రేమ్‌లో కూడా మినిమమ్ 50 నుంచి 100, 200 మంది ఆర్టిస్టులు సార్. బ్యాక్‌గ్రౌండ్ ఆహ్, వాళ్ళేంటి మళ్ళీ అందరూ నోటెడ్ పీపులే. నోటెడ్ పీపుల్. మళ్ళీ టెక్నికల్‌గా గూడా హై ఎండ్ రెహమాన్ గారండి, హ్మ్. రత్నవేలు గారండి. అవును. అంత హై ఎండ్ టీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అంతా డెఫినిట్‌గా బావుంది. ఇన్‌ఫాక్ట్ మీరు 'రామ్ చరణ్' గారిని చూస్తే మాత్రం హ్మ్. హ్యాట్స్ ఆఫ్ అండి. సార్. ఆయన యాక్టింగ్ మాత్రం ప్రతి ఫ్రేమ్‌లో గూడా 'రామ్ చరణ్' ఎక్కడ కనిపించినా కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా హ్మ్. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఒదిగిపోయి, ఆ పాత్రకు ఒదిగిపోయి ఎంతో అద్భుతంగా, అంటే మీరు సినిమా ఓవరాల్‌గా గనుక చూస్తే డైరెక్టర్ ఏది చెప్తే అది చేశాడు. అవును సార్. ప్రాణం పెట్టేశారు. నిజంగా ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇకపోతే ఇక సినిమాలో ప్లస్‌లు ఎలా ఉంటాయో కొన్ని మైనస్‌లు కూడా అలానే ఉంటాయి. మామూలే అది. అలానే ఈ సినిమాకొచ్చి కథ మాత్రం చాలా, అతను ఎంచుకున్న కథ మాత్రం అద్భుతమైంది. ఆ పాయింట్ మాత్రం నిజం. సార్. గుర్తింపు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశించేది, హ్మ్. కోరుకునేది. హ్మ్. ఒక కుటుంబంలో గూడా ఒక కుటుంబంలో ముగ్గురు, నలుగురు అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఉన్నప్పుడు నువ్వు బా చదువుతావనో, లేకపోతే నువ్వు తెలివి కల్లోడివి అన్నప్పుడు రెండో వాళ్ళు మరి నా గుర్తింపు ఏంటి అన్నట్టు కూడా ఫీల్ కరెక్ట్. అవుతా ఉంటారు. కరెక్ట్. సో, అది మన కుటుంబంలో ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ నుంచే మొదలైనప్పుడు హ్మ్. ఒక ఊరికొచ్చేటప్పటికి కూడా ఆ గుర్తింపు భలే అనేది చాలా భలే అవసరం. భలే చెప్పారు మీరు. కరెక్ట్. సినిమా అది సోలే అది. సోల్ అది. హ్మ్. సో, నిజంగా అది వాలిడ్ పాయింట్. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకునే పాయింట్. సార్. దాంట్లో 100% ఎప్పుడైనా ఆ గుర్తింపు అనేది కావాలి. ఐడెంటిటీ అనేది వి నీడ్ దట్. సార్. సో, ఆ ఐడెంటిటీ కోసం జనాలు ఏ స్థాయికైనా ఎళ్తారు. వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి అత్యున్నత స్థాయికెళ్ళినోళ్ళు మనం ఎంతో మందిని చూసాం. చూసారు. మీరు ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినోళ్ళు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయినోళ్ళని మనం ఎన్నో చూసాం. 10థ్ అవును. ఫెయిల్ అని. అవును. వాళ్ళందరూ ఆ గుర్తింపు కోసం ఎళ్ళినోళ్ళే. అంతే ఆ ట్రాన్సాక్షన్ అక్కడి ఆ! నుంచి ఆ లెవెల్‌కి. సో, అతను ఎంచుకున్నది అద్భుతమైన పాయింట్ నిజంగా. దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ కథని నడిపించిన కథనం, హ్మ్. స్క్రీన్ ప్లే పరంగా కానియండి, తర్వాత భావోద్వేగాలు, ముఖ్యంగా ఏందంటే ఇలాంటి కథలకి భావోద్వేగం అనేది హార్ట్ లాంటిది. సార్. ఆ హార్ట్ అనేది మిస్ అయిందిక్కడ. హ్మ్. అదొక్కటే ప్రాబ్లమ్ అండి ఈ సినిమాలో. హ్మ్. మిగతాది మీరు ఏది చూసినా నటీనటుల పరంగా గాని, నటన పరంగా గాని అన్నీ అద్భుతంగా ఉన్నాయి. హ్మ్. ఎమోషన్స్‌ని బయటకి తీసుకురావడంలో డైరెక్టర్ ఖచ్చితంగా వెనకబడ్డాడని మనం 100% ఒప్పుకోవాలి. సార్. ఇక హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి. హ్మ్. జాహ్నవి కపూర్‌ని తీసుకున్నారు. కానీ ఆ హీరోయిన్‌ని ప్రాపర్‌గా వాడుకోలేకపోయారు. సార్. హీరోయిన్‌కి సంబంధించి ఆ క్యారెక్టరైజేషన్ గానియండి, అసలు వాళ్ళ మధ్య ఆ లవ్ ఎఫెక్షన్ అనేది డెవలప్ అయ్యే విధానం గానియండి, హ్మ్. ఆ క్యారెక్టర్‌ను చివరి వరకు క్యారీ చేసే విధానంలో హ్మ్. డైరెక్టర్ కొంత డెఫినిట్‌గా ఒక అడుగు వెనకబడిపోయాడనుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ హీరోయిన్‌కి సంబంధించి చాలా సీన్‌లు గూడా స్క్రీన్ మీద మనకు కనిపియలేదు. అవును. మీకు సినిమా చూసినాకైతే నాకొకటైతే అనిపించిందండి. 3 గంటల 9 నిమిషాల సినిమా మనకు చూపిచ్చారు. హ్మ్. మనకు చూపిచ్చిన సినిమా ఇంకొక 40-60 నిమిషాల సినిమా వాళ్ళు ఎడిటింగ్‌లో కట్ చేసుంటారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆ ఫుటేజ్ ఉంటది. హ్మ్. డౌట్ లేదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా క్యారెక్టర్‌లు అసంపూర్తిగా ఆగిపోయినాయి సార్. స్క్రీన్ మీద. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ చూసాం. సార్. హీరో తర్వాత అంత అద్భుతమైన క్యారెక్టర్ ఈ సినిమాలో 'శివరాజ్ కుమార్' గారికొచ్చింది. నిజంగా ఆయన కూడా అద్భుతంగా నటించాడు. సార్. ఆ పాత్ర గానియండి, ఆ పాత్ర నుంచి వచ్చిన భావోద్వేగాలు గానియండి, హీరోకిను ఆయనకి మధ్య జరిగిన ఆ గురు శిష్యుల అవును. సంబంధం గానియండి, ఇవన్నీ కూడా ఆ అద్భుతం. జర్నీ మొత్తం ఆహ్, అద్భుతంగా. ఆ సెకండ్ హాఫ్ కూడా ఆ క్యారెక్టర్ ఉన్నంత వరకు అద్భుతంగా ఎళ్ళింది. హ్మ్. ఆ తర్వాత నుంచి ఇక ఫేసులు మారే కొద్దీ సినిమా డౌన్ అవుతూ వచ్చింది. సార్. ఓవరాల్‌గా అయితే మాత్రం సార్, 'రామ్ చరణ్' గారి మీద డైరెక్టర్ కాన్సంట్రేషన్ పెట్టి, ఆయన అనుకున్న కథని పూర్తి స్థాయిలో హీరో మీదే డిపెండ్ అయ్యి ముందుకెళ్లారు. హ్మ్. ఆ పాయింట్‌లో ఏందంటే, ఈ మిగతా క్యారెక్టర్‌లను కొంత
వాటిని ఓపెనింగ్ చేసిన విధానం కానివ్వండి, క్లోజింగ్ చేసే విధానం కానివ్వండి, ఆ క్యారెక్టర్‌లని ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళే కాడ కొంత తడబాటుకు లోనయ్యారు. అవి అసంపూర్తిగా పూర్తి చేశారు. ఇక మిగతా, మిగతా యాస్పెక్ట్‌లో చూస్తే హీరోయిన్‌ది ఒకటి మాత్రం బాగా మైనస్సు. సార్. ఆ క్యారెక్టర్‌కి అసలు సరైన జస్టిఫికేషన్ కానివ్వండి, హ్మ్. వీళ్ళిద్దరి మధ్య ఆ సంబంధం హ్మ్. అది కూడా కరెక్ట్‌గా లేదండి. సో, అది కొంత మాత్రం డిసప్పాయింట్‌మెంటు. హ్మ్. ఇక మిగతా పరంగా చూస్తే మాత్రం కథ మాత్రం డెఫినిట్‌గా చాలా మంచి కథ ఎంచుకున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ నుంచి ఏం ఆశిస్తారో, ఒక రంగస్థలం సినిమా తర్వాత హ్మ్. అంత భారీ స్థాయిలో ఒక క్యారెక్టర్‌లో అంతర్లీనంగా అతని హావభావాలతో ఎంతవరకి ప్రేక్షకుల్ని, అతని అభిమానుల్ని అలరించగలడో అంత స్థాయిలో రామ్ చరణ్ గారైతే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నిజమే దాంట్లో సార్. ఎటువంటి డౌట్ లేదు. నేనదే చెప్తున్నాను. కథనం గనక కొంచెం ప్రాపర్‌గా ఉండి, ల్యాగులు లేకుండా, క్యారెక్టర్స్‌ని అసంపూర్తిగా కాకుండా, కరెక్ట్‌గా ఏ క్యారెక్టర్‌ని ఎంతవరకెళ్ళాలి, ఆ డైలాగ్స్ కానియండి, ఆ క్లోజింగ్ కానియండి, ఆ క్యారెక్టర్స్‌ని కరెక్ట్‌గా చేసుకుంటూ, అన్ని ఆటలు కాకుండా, హ్మ్. ఒక ఆట లేదా 2 ఆటలతో గనక స్టిక్ అయ్యి, హ్మ్. దాన్ని ఎమోషనల్‌గా కరెక్ట్‌గా తీసుకెళ్ళి, బ్యాలెన్స్ చేసుకుంటా ఎమోషన్‌ని, ఆటని బ్యాలెన్స్ చేసుకుంటా గనక తీసుకెళ్ళి, ఒక మంచి ముగింపు ఇచ్చినట్టయితే మాత్రం, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదండి. సార్. ఇవాళ బాగా అంటే ఇది ఫ్లాప్ సినిమా లేకపోతే యావరేజ్ సినిమా అని కూడా నేను చెప్పట్లా. మంచి సినిమా. బావుంది. కాకపోతే హ్మ్. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాన్ని వేరే లెవెల్‌కెళ్ళే డైరెక్టరు హ్మ్. కొంత అంటే ఒకటి ఆయనకి ఇది సెకండ్ సినిమా కాబట్టి సార్. కొంత తడబాటు అయితే ఉంటుంది. ఓ పెద్ద హీరో అది పాన్ ఇండియా. హ్మ్. సెకండ్ సినిమా అనే పాన్ ఇండియా సినిమా అవ్వడం కూడా కొన్ని సార్లు కొంత వాళ్ళ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో, ఆ ప్రెషర్‌ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు డెఫినిట్‌గా రాజమౌళి గారు సార్. ఆ స్థాయికెళ్తారు. సో, ఆ విషయంలో కొంచెం డైరెక్టర్ మాత్రం తడబడ్డాడండి. మీరు ఇందాక 'రామ్ చరణ్' గారి గురించి చెప్పారు. అంటే ఫాన్స్ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ! అలా ఉన్నారని జెప్పేసి. సార్ మీరు చాలా సీనియర్. యాజ్ ఏ ఫిల్మ్ అనలిస్ట్‌గా, క్రిటిక్‌గా చాలా సీనియర్. 'కృష్ణ' గారి సినిమాల దగ్గర నుంచి మీరు ట్రావెల్ అవుతూ ఇండస్ట్రీతో వస్తున్నారు. అవును. అయితే మీలాంటి వ్యక్తి మీరు చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి కొడుకు, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' పెద్ద హిట్లు, ₹1,00,00,000 కలెక్షన్‌లు. అలాంటి ఒక స్టార్ హీరో ఆ చెరుకమ్ముతూ, ఆ గ్లాసులు కడుగుతూ, ఆ బోన్‌లో బొనుకుంటూ ఆ షాట్‌లు చూసినప్పుడు ఒక స్టార్ హీరో ఇలాంటి కథను ఒప్పుకోవడం మీకెట్ట అనిపించింది? అంత రా కథని ఆ హీరో చేయటమే చాలా గొప్పండి. నేను అదే అంటుంది. అది డైరెక్టర్‌కి దొరికిన ఒక వరం లాంటిది. హ్మ్. ఇలాంటి హీరో డేట్‌లు ఇవ్వటం, ఆ హీరో నీకు నచ్చినట్టు హ్మ్. నువ్వు చెప్పింది చేయటం, నువ్వు ఏది చెప్తే అది. డౌన్ టు ఎర్త్. ఒక వర్డ్‌లో చెప్పాలంటే 'రామ్ చరణ్' ఈస్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. సార్. నిజంగా ఆ హీరో కాబట్టి ఈ సినిమా చేశాడేమో అనిపించే విధంగా ఉంది ఆయన హ్మ్. పెర్ఫార్మెన్స్ మాత్రం. ప్రతి విషయంలో ఒక చెరుకు జ్యూస్ తీయటం గాని, ఇలానే ఆ గ్లాసులు కడగడం అని గారు మీరు ఒక సీన్ ఉంటది అక్కడ వర్షం పడుతుంటే దాంట్లోనే అక్కడ పడుకొని, ఆ ఆ బోన్‌లో చలిలో వణుకుతూ అవును. ఆ! నిజంగా ఆ సీన్స్ అన్నీ హార్ట్ టచింగ్ సీన్స్. సార్. ఇంకా బాగా వాటిని రిప్రజెంట్ చేయగలగాలి. సార్. డైరెక్టర్ ఆ విషయంలో కొంత తడబాటుకులయ్యాడు గానీ, నిజంగా అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఆహ్, కొండ కింద నా కొడకల్లారా అని కొన్ని కొన్ని డైలాగ్స్ నిజంగా హీరోని ఎన్నో సార్లు అంటే క్యారెక్టర్లు రకరకాల క్యారెక్టర్‌లొచ్చి ఎన్నో సార్లు ఆ డైలాగులు పలుకుతా ఉంటారు. మరి అలాంటివన్నీ ఒక పెద్ద స్టార్ హీరో ఆ డైలాగ్స్‌నన్నిటిని మోసాడంటే యాక్సెప్ట్ చేస్తూ, అవును. ఆ కథలో అంతర్లీనంగా ఆయన ట్రావెల్ చేస్తూ ఆ! చాలా అంటే ఈ సినిమాకి కేవలం డైలాగ్స్ అని కాదండి. బాడీ పరంగా అబ్బా! ఎంత ఆ కష్టం. క్యారెక్టర్స్‌కి తగ్గట్టు ట్యూన్ అవ్వటం. హ్మ్. మనం చూసాం ఆ ఫ్రేమ్స్‌లో. ఎలాంటి లొకేషన్స్‌లో వీళ్ళు షూటింగ్ చేశారు, ఎలా చేశారు, ఏంటని. నేను అందుకే అంటున్నా. అందుకే దీంట్లో ఉన్న ఆ చిన్న చిన్న తప్పులు కొన్ని ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవి కాదు మనకి ఇంపార్టెంట్. హ్మ్. ఇక్కడ ఏదైతే ఈ పాజిటివ్‌నెస్ హీరో ఏదైతే తన భుజాల మీద యేసుకొని సినిమా కోసం ఆయన పడిన కష్టం ఏదైతే ఉందో, హ్మ్. ఆన్ స్క్రీన్ అది ఎంత అద్భుతంగా వచ్చిందో వాటి కోసం ఖచ్చితంగా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఏంది అందరూ ఖచ్చితంగా ఒకసారి థియేటర్‌కెళ్లి చూడాల్సిన సినిమా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్. రెండోదేంటంటే సీజీ వర్క్ ఒకటి మాత్రం కొంత మైనస్ ఉంది ఈ సినిమాకి. సార్. అవి సరిగ్గా రాలేదు. ఇక ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ఈ సినిమాకి 100% మంచిగా బాగొచ్చింది. 2 పాటలు చాలా అద్భుతంగా వచ్చినాయి. మనం ఫస్టే అనుకున్నాం. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అది రోజుల తర్వాత అవును. నాకైతే నిన్న ఈ సినిమా చూసిన తర్వాత ఈ మధ్య చూసిన లాస్ట్‌లో చూసిన ఒక 20 సినిమాలకి, ఈ సినిమాకి నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ముందు ప్లెజెంట్‌గా ప్లెజెంట్‌గా ఉంది. ఉంది. అవును. కరెక్ట్. నాకు చాలా అంటే 3 గంటల 9 నిమిషాలు నేను కూర్చోగలిగాను అంటే కేవలం ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హ్మ్. అంత చక్కగా ఉండటం వల్ల ప్లస్ 'రామ్ చరణ్' గారు ఆయన ప్రతి ఫ్రేమ్‌లో కనిపించినప్పుడు హ్మ్. అతని నటన గాని, హ్మ్. ఆ సంభాషణలు గానియండి. బుచ్చిబాబు గారు ఒక విషయంలో ఆయన మనం 100% డైరెక్టర్‌ని మనం అప్రిషియేట్ చేయాలి. కథ విషయంలో గాని ఆయన ఎంచుకున్న కథ సూపర్ పాయింట్ అండి. అది నిజంగా
అసలు పాన్ ఇండియా స్థాయిలో కూడా అది మంచి పాయింట్. దాన్ని కరెక్ట్గా ఆయన చేసుకోవడంలో కొంత వెనకబడ్డాడు. బట్ ఎక్కడ ప్లస్ ఆయన deviate డైలాగ్స్ అవ్వలేదు. కూడా చాలా అద్భుతంగా రాసుకున్నాడు. ఉమ్, డైలాగ్స్ కూడా చాలా సహజంగా బాగున్నాయి. ఒక కథనం విషయంలోనే ఆయన కొంత తడబాటుకు లోనయ్యాడు తప్పితే మిగతా అన్ని కెమెరా వర్క్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా సినిమాలో ఇది ఖర్చు లేని సినిమా, లేకపోతే మనకి ఏదో పాన్ ఇండియా అన్నారు, ఇది ఇంత ఖర్చు లేని సినిమా కానీ, లేకపోతే అంత అద్భుతమైన సినిమా కాదు కానీ, లేకపోతే ఇది ఒక చెత్త సినిమా అనుకునే పరిస్థితి ఎక్కడా లేదు. కరెక్ట్ సార్. ఇది డెఫినెట్గా ఒక మంచి సినిమా. మనం ఏదైతే ఒక 10 పాయింట్లు అనుకుంటామో 6 పాయింట్లు మనల్ని మెప్పించింది. ఒక 4 పాయింట్లలో డైరెక్టర్ కొంత తడబాటుకు లోనయ్యాడు. అది ఆయనకి ఇది రెండో సినిమా అవడం, మళ్ళీ వెంటనే పాన్ ఇండియా సినిమా అవడం వల్ల డెఫినెట్గా కొంత ఆ హర్డిల్స్ అనేది ఆయన మీద పనిచేసినాయి అనేది నాకైతే అర్థమైంది. అండ్ పెద్ద మూవీలో సార్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ గారి కష్టం ఓకే, బుచ్చిబాబు గారి కష్టం ఓకే, టెక్నికల్ వర్క్ ఓకే, జగపతి బాబు గారి నటన సార్, అప్పల్ సూరి క్యారెక్టర్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్ మనం మెచ్చుకోవాలి. సార్. ఎందుకంటే హీరోలో కూడా ఒక ఎమోషన్ కలిగించిన క్యారెక్టర్ అది. సో అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎప్పుడు కనిపించినా కూడా ఒక ఆలోచింపజేసింది. ఏంటి అసలు అవును. ఆ క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ అద్భుతంగా ఇచ్చేశారు. ఆ జగపతి బాబు గారు కూడా ఆ క్యారెక్టర్ని చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. అదే నేను అంటుందండి, శివరాజ్ కుమార్ గారు కానీ, జగపతి బాబు గారు, ఇట్లా కొన్ని క్యారెక్టర్లు మాత్రం డెఫినెట్గా మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్లు అవి. సార్. సినిమాకి బలం చేకూర్చిన క్యారెక్టర్లు అవి. చివరిలో కూడా ఆ క్యారెక్టర్ని తలుచుకొని ముగించిన విధానం కూడా అవును, బాగుంది. ఆ టచ్ బాగుంది. ఎస్, అది చాలా బ్యూటిఫుల్ టచ్ అనమాట. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొకటి. సో డెఫినెట్గా కథ మాత్రం నెంబర్ 1 అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది డెఫినెట్గా అందరూ థియేటర్లకు వెళ్ళి ఎంజాయ్ చేయగలిగినటువంటి ఒక మంచి సినిమా. సార్. నాకు ఎక్కడ ఎటువంటి అశ్లీలత, అంటే భయంకరమైన ఈ మధ్య చాలా అశ్లీలమైన సినిమాలు మనం చూస్తున్నాం. అశ్లీలత గానీ, సో అలాంటిది కూడా ఎక్కువ హింస ఎక్కడా లేదు. గానీ, హింస పరంగా కూడా చూస్తే ఆట పరంగా ఏదో చిన్న చిన్న వాళ్ళ మధ్య ఉన్న గొడవలు తప్పితే ఆ భారీ స్థాయిలో హింస ఉన్న సినిమా కూడా కాదు. హింసను ప్రేరేపించే సినిమా కూడా కాదు. హింసను ప్రేరేపించే సినిమా కూడా కాదు. అంటే ఒక ఐడెంటిటీ కోసం ఒక మనిషి ఏ స్థాయికి వెళ్ళాడు సార్. అనేది చక్కగా వెండితెర మీద ఒక 3 గంటల 9 నిమిషాలు మనకి డైరెక్టర్ చూపించడం జరిగింది. సో ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు సీనియర్ కాబట్టి ఇప్పుడు ఒక కంపారిజన్ తీసుకొస్తున్నారు కొత్తగా సోషల్ మీడియాలో. మెగాస్టార్ చిరంజీవి గారికి విజేత సినిమా ఎలాగో రామ్ చరణ్కి పెద్ది ఎలాగా అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఆ ట్విస్ట్ కానీ దీంట్లో ఉన్న కానీ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ సో కంపేర్ చేసి తండ్రికి విజేత కొడుకు పెద్ది అని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్గా అండి, అభిమానులు అన్నాక వాళ్ళ అభిమాని హీరోలు ఎలా ఉండాలి ఏంటి ఆ క్యారెక్టర్లు ఓన్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళు పోల్చుకోవడం కానీ డెఫినెట్గా తండ్రికి ఇప్పుడు రంగస్థలం సినిమాతోనే మనకు నిరూపించాడు రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడు అని. సో డెఫినెట్గా ఆ రిజంబ్లెన్స్ అనేది ఉంటాయి, ఆ పాత్రలు తగ్గట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ ఒకటండి, ఓరకైతే గ్లోబల్ స్టార్ కాలేదు ఆయన, ఆయనలో చాలా పెద్ద నటుడు ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశాడు. సినిమా ఫలితాలు అంటే దాని కలెక్షన్స్ పరంగా అది ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మనం ఇప్పటికే మాట్లాడుకోలేము. ఇంకా టైం ఉంది, ఇంకో 10 రోజులు పోతే అన్నీ వస్తాయి. కానీ నటన పరంగా చూస్తే మాత్రం 100కి 100 మార్కులు రామ్ చరణ్ గారు సంపాదించుకున్నారు. 100కి 100% ఆయన నమ్ముకున్న అభిమానులను అలరించారు. 100కి 100% ఆయన మీద నిర్మాతలు కానీ దర్శకుడు కానీ ఏదైతే ఒక నమ్మకం ఉంచి సినిమా చేశారో ఆయన నుంచి ఆ డెలివరబుల్స్ అన్ని ఆయన చేశారు. అండ్ మీరు నిర్మాతల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మీరు ఒక మాట చెప్పండి. ఒక స్టార్ హీరో, ఎలివేషన్స్ లేవు, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు లేవు, 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంత ధైర్యం ప్రొడ్యూసర్లకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక యాక్షన్ మూవీ తీసుకునేటప్పుడు, ఒక పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్లో తీసుకునేటప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఇలాంటి ఎమోషనల్ స్టోరీ చెప్పడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ధైర్యం కావాలి కదా. ఒకటండి, వాళ్ళు కథను నమ్మారు, ప్లస్ కొత్త ప్రొడ్యూసర్. అందులో రెండోది సుకుమార్ గారి శిష్యుడు డైరెక్టర్. సో ఇవన్నీ ఒకదానికి ఒక నమ్మకం అండి. ఇది చైన్ అనమాట, ఇది ఒక చైన్ లాగా. మైత్రి మూవీ మేకర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆల్రెడీ వాళ్ళు బుచ్చిబాబు గారు వర్క్ చూశారు ఫస్ట్ సినిమా. సో కథ డిఫరెంట్, అంటే వాళ్ళు ఎంచుకున్న ఐడెంటిటీ అదే నిజంగా అది నిజం మంచి పాయింట్ అండి. అది మాత్రం ఆ పాయింట్ మనం అప్రిషియేట్ చేయాలి. సో కథే అందరినీ డ్రైవ్ చేసి, ఎస్, ఆ కథకి వీళ్ళందరూ చేతులు కలిపి ఒకరికొకళ్ళు అందరూ కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. 100% ఇలాంటి సినిమాలు రావాలండి, ఇలాంటివే రావాలండి.
ఇది నిజంగా ఓ మంచి పాయింట్ అండి. ఇవాళ చాలా మందికి తెలియనివి ఎంతోమంది వాళ్ళ ఐడెంటిటీ నన్ను కొంతమంది పాజిటివ్‌గా తీసుకొని జీవితంలో ముందుకెళ్తున్నారు ఐడెంటిటీ కోసం. కొంతమంది నన్ను అందరూ ఇదిగా మాట్లాడుతున్నారు, నాకు గుర్తింపు లేదు, నాకు అది లేదు, ఇది లేదని వాళ్ళల్లో వాళ్ళు మదన పడటం, అవును. వాళ్ళలో వాళ్ళు వెనకబడిపోయాం అనుకోవడం, వాళ్ళకే వాళ్ళే నెగెటివ్‌గా ఫీల్ అయిపోయి ఆ నెగెటివ్ ఎనర్జీతో వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారు. వెళ్ళలేరు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్. మెసేజ్, అవును. ఇన్స్పిరేషన్. అవును. అలాంటి సినిమా అన్నమాట. సార్. సో అదే అంటుంది, ఇలాంటి సినిమాలు ఏంటంటే మంచి ఎమోషనల్‌గా మంచి ఎమోషన్‌తో కనుక తీస్తే ఇంకా అద్భుతంగా రక్తి కట్టించవచ్చు, సార్. ఇంకా అద్భుతంగా వెళ్ళిపోయింది జనాల్లోకి. ఆ ఒక్క పాయింట్లో అది మిస్ అయ్యారు. డెఫినెట్‌గా సూపర్ పాయింట్ అయితే ఎంచుకున్నారు. కథ విషయంలో మాత్రం 100/100. సార్. ఒక కథనం విషయంలో ఆ నిడివి నైట్ 3 అవర్స్ 9 మినిట్స్ హ్మ్. అంత లాగ్ సినిమాకి అవసరం లేదు. సార్. దాన్ని ప్రాపర్‌గా చేసుకున్నట్టయితే అన్ని 3 ఆటలు కాకుండా హ్మ్. ఒక ఆటకి పరిమితమైనవి మంచి భాగవద్వేగాలతో కనుక తీసుకెళ్ళినట్టయితే సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది. ఇంకో రంగస్థలం అయ్యేది. హ్మ్. నిజంగా ఇప్పుడు మనం చూసిన 'పుష్ప' గానియండి, అవును. అది కూడా అంతే ఐడెంటిటీ. నాకు ఒక ఇంటి పేర్లు. అవును. అది ఎక్కడికి తీసుకెళ్ళింది ఒక మనిషిని. కరెక్ట్. యెస్. ప్రతి మనిషిలో ఉంటది ఎమోషన్. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. సార్. కుటుంబంలోనే ఉంటదండి. 2 పిల్లలున్న కుటుంబంలోనే ఒకళ్ళకి తల్లిదండ్రులు బాగా చదువుతాడని ప్రోత్సహిస్తుంటే, రెండో వాళ్ళలో కూడా ఉంటది మన ఐడెంటిటీ ఏందని. అవును. నన్నేంది అంటే నేను పనికిరానోడినా? హ్మ్. నాకు గుర్తింపు లేదా? నాలో ఒక ఆట ఉంది, నువ్వు నన్ను గుర్తించట్లేదని వాడు మొదలు పెడతా ఉంటాడు కూడా. సార్. కరెక్ట్. ఈ రోజు పిల్లలు కొంచెం ఈ జనరేషన్, మీరు లాస్ట్ మా జనరేషన్‌లో అయితే బయట చెప్పుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు ఏది చదువుకోమంటే అది చదువుకోవడం, ఏది ఇష్టం అంటే అది, ఏ బట్టలు వేసుకోమంటే అది, ఇప్పుడు ఏ కాస్త కలర్ అంటే అది, హెయిర్ కటింగ్‌తో సహా ఏదంటే అది. హ్మ్. ఈ రోజు పిల్లలు అలా కాదు. వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఇది కావాలి, అవును. నాకు ఇదే బాగుంటది, నాకు ఈ హెయిర్ స్టైలే బాగుంటది. నేను ఇలాంటి టిష్యూసే కొనుక్కుంటా, అలాంటి కాలేజీలో చదువుకుంటా. హ్మ్. చాలా పర్టిక్యులర్‌గా ఉంటున్నారు. దే ఆర్ అదేనంటుంది ఇలాంటివి. సో ఇలాంటివి చాలా అంటే అవసరం కూడా. అంటే సమాజంలో జనాలకి ఇప్పుడున్న yes పరిస్థితులకి చాలా అవసరం. రావాలండి. అతను ఊరి కోసం నిజంగా అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదండీ. ఆ ఊరి కోసం అంత చేయటం అనేది, అతనికి చదువు లేదు, ఏమీ లేదు. అవును. అలాంటి ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడంటే ఇట్స్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. సార్. సొసైటీలో ప్రతి ఒక్కళ్ళకి అదొక పెద్ద ఇన్స్పిరేషన్. సార్. ఆ ఇన్స్పిరేషన్‌కి ఎమోషన్ తోడైనప్పుడే ఆ ఇన్స్పిరేషన్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకోగలం. సో ఆ ఒక్క పాయింట్‌లోనే కొంచెం వెనకబడ్డారు. ఓవరాల్‌గా మాత్రం సినిమా మంచి సినిమా. డెఫినిట్‌గా ఒకసారి అందరూ థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో కూడా చాలా రావాలి కూడా. సార్. అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఒక సినిమాని కమర్షియల్‌గా అనలైజ్ చేయడం వేరు. ఎమోషనల్ కంటెంట్‌ని కరెక్ట్‌గా మనం రిసీవ్ చేసుకొని జనాలకి చెప్పడం వేరు. సో అందుకే మీలాంటి సీనియర్స్‌ని నేను రివ్యూస్‌కి పిలిచేది. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.